ఒక కొండను దేవుడిగా పూజించే ప్రదేశం ఎక్కడుందో తెలుసా? ప్రపంచంలోనే లక్షలాది మంది భక్తులు కేవలం ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు నడవడానికి ఎందుకు వస్తారో తెలుసా? ఈ కొండను ఒక్కసారి చూసినా జన్మ ధన్యమవుతున్నాయి ఎందుకు చెబుతారో తెలుసా? ఈరోజు మనం హైదరాబాద్ నుండి 650 కిలోమీటర్స్ ప్రయాణం చేసి శివుడే కొండ రూపంలో వెలిసిన అరుణాచలం చేరుకున్నాం. ఈ వీడియోలో రోడ్ జర్నీ, బెస్ట్ రూట్, టోల్ ఛార్జెస్, ఫుడ్ స్టాప్స్, అరుణాచలేశ్వర ఆలయం, గిరివలయం, రమణ మహర్షి ఆశ్రమం, ఇంకా చాలామందికి తెలియని కొన్ని కొత్త ఆసక్తికరమైన విషయాలను కూడా చూపించబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే అరుణాచలం వెళ్ళే ముందు మీకు కావలసిన ప్రతి సమాచారం దొరుకుతుంది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వచ్చేసి దాదాపు 700 కిలోమీటర్స్ దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి మేము వయా కర్నూల్, అనంతపూర్, కదిరి, మదనపల్లె, పలమనేర్, వెల్లూరు, చివరికి అరుణాచలం, అదే తిరువన్నమలై, ఇది మేము వెళ్ళిన రూట్. అరుణాచలం చేరుకోవడానికి మనకు ఆన్ అండ్ యావరేజ్గా 11 to 12 అవర్స్ బై రోడ్ టైం అయితే పడుతుంది. ఎందుకంటే మధ్య మధ్యలో మనము టీ బ్రేక్స్, అలాగే లంచ్ అండ్ డిన్నర్ బ్రేక్స్ తీసుకుంటాం కాబట్టి. హైదరాబాద్ నుంచి అనంతపూర్ వరకు మనకు నేషనల్ హైవే 44 ఉంటుంది. అనంతపూర్ నుంచి పలమనేరు వరకు మనకు ప్రకృతిని మనం ఆస్వాదించవచ్చు. పచ్చని కొండలు, చల్లని వాతావరణం, ఇది మనకు పలమనేరు వరకు ఉంటుంది. పలమనేరు నుంచి తిరువన్నమలై మనకు స్టేట్స్ హైవేస్ బాగానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనము కొద్దిగా డ్రైవ్ స్లో అవుతుంది. ఆల్మోస్ట్ 11 to 12 అవర్స్ డ్రైవ్ తర్వాత మనము అరుణాచలంకి అయితే చేరుకున్నాము. మేము వచ్చేసరికి నైట్ అవ్వడంతో మేము బుక్ చేసిన కాటేజ్లో మన లగేజ్ని పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే మేము గిరి ప్రదర్శనానికి బయలుదేరాం. మీకు అందరికీ తెలుసు, అరుణాచలంలో ముఖ్యంగా మనం చేసేది గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 14 కిలోమీటర్స్లో మనకు అష్టలింగాలు దర్శనం ఇస్తాయి. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క గుడి ఉంటుంది. అలాగే మనకు ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కావలసిన వాటర్, టాయిలెట్స్, మిగతా ఫెసిలిటీస్ అన్నీ మనకు అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటాయి. మీరు ఏ టైంలోనైనా ఈ గిరి ప్రదక్షిణ అనేది చేసేయచ్చు. కొందరు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి 5 o'clockకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ గిరి ప్రదక్షిణ అయిపోయిన వెంటనే వాళ్ళు దర్శనానికి వెళ్ళొచ్చని. మరికొందరు రాత్రి వేళ ఈ గిరి ప్రదక్షిణని కంప్లీట్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ స్వామివారి దర్శనానికై కొందరు వెళ్తారు. ఎందుకంటే మనకు గుడి మార్నింగ్ 5 o'clock ఓపెన్ అవుతుంది. ఎవరికి అందుబాటులో ఉన్నట్టు వాళ్ళు ఈ గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. మేము మాత్రం రాత్రి 12 గంటలకు ఈ గిరి ప్రదక్షిణ చేశాం. చాలామంది చెప్పడం ఏంటంటే ఈ గిరి ప్రదక్షిణ అనేది ఎక్కువగా రాత్రి 12 నుంచి 2 గంటల మధ్యలో మనము ఈ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుందని చాలామంది పెద్దలు చెప్తుంటారు. సో అందుకని మేము కూడా నైట్ 12 o'clockకి గిరి ప్రదక్షిణ ప్రారంభించి మేము ఈ 14 కిలోమీటర్స్ అయ్యే లోపల మాకు మార్నింగ్ 5 అయితే అయ్యింది. రాత్రిపూట ఈ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి టెంపుల్స్ ఆల్మోస్ట్ క్లోజ్లో ఉంటాయి. సో కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ అయిపోయాక, స్వామివారి దర్శనం అయ్యాక మళ్ళీ మీరు కావలిస్తే ప్రతి ఒక్క లింగాలని అంటే మనకు అష్టలింగాలు ఉన్నాయి కదా, ప్రతి ఒక్క లింగాన్ని, ప్రతి ఒక్క గుడిని మీరు మార్నింగ్ పూట ఆటోలో కానీ కారులో కానీ వెళ్ళి దర్శించుకోవచ్చు.
చాలామంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు మధ్యలో మోక్ష మార్గం అనేది ఒకటి కనపడుతుంది. చాలామంది భక్తుల నమ్మకం ఏంటంటే దీని మధ్యలో నుంచి మనము బయటికి వస్తే మనకు మోక్షం కలుగుతుందని చాలామంది భక్తుల విశ్వాసం. కానీ ఇది చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోవడం అయితే జరిగింది. కాబట్టి ఇది చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి చేయండి. ఎర్లీ మార్నింగ్ స్వామివారి దర్శనంకైతే బయలుదేరాము. చూస్తున్నారు కదా, ఇదే అరుణాచలం స్వామివారి ఆలయం. ఈ ఆలయాన్ని ఎంత అద్భుతంగా నిర్మించారంటే మాటల్లో వర్ణించలేనంత అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయానికి చుట్టూ 4 గోపురాలు ఉంటాయి. మనకు కొన్నిసార్లు దైవ దర్శనానికై వివిధ గోపురాల్లో నుంచి భక్తులను పంపిస్తుంటారు. ఈ ఆలయం చుట్టుపక్కనే మీకు అన్ని విధాలుగా రూమ్స్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ అన్ని రకాల సదుపాయాలు ఈ గుడి చుట్టుపక్కలనే మీకు అందుబాటులో ఉంటాయి. స్వామివారిని దర్శించుకునే వాళ్ళు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులను వేసుకొని స్వామివారిని దర్శించుకోవడం మర్చిపోకండి. స్వామివారి దర్శనానికైతే మాకు ఆల్మోస్ట్ 3 hours టైం అయితే పట్టింది. లోపల ఫోన్స్ అలౌడ్ లేదు కాబట్టి లోపల మీకు టెంపుల్ విజువల్స్ అయితే తీయలేకపోయాము. కొంచెం బయటకు వచ్చాక కొన్ని విజువల్స్ అయితే మేము తీసాం. సో ఇలా స్వామివారి దర్శనం అయితే మనకు అరుణాచలంలో జరిగింది. ఇక మనకు స్టే విషయానికి వస్తే మేము బుక్ చేసింది శివసన్నిధి కాటేజెస్. ఇక్కడ చాలామంది మన తెలుగు వాళ్ళే ఉంటారు. చాలా తక్కువ ధరలో అన్ని ఫెసిలిటీస్ ఉన్న రూమ్స్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటేజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ కాటేజ్ తీసుకుంటే ఇక్కడే మీకు ఫ్రీగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నేను వారి కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు బయోలో పెడతాను, చూడండి. ఇలా హైదరాబాద్ నుంచి అరుణాచలం యొక్క ట్రిప్ ఎంతో అద్భుతంగా స్వామివారి అనుగ్రహంతో ఈ ట్రిప్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. మరో వీడియోలో మీకు రమణ మహర్షి ఆశ్రమం, స్కందాశ్రమం, మిగతా వాటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్లో నన్ను అడగచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి.